మిత్రులారా, మన ఆరోగ్యం కోసం మనము కొంచెం సేపు కళ్ళు మూసుకొని కూర్చోడమే. మన ఇంట్లో మనం కూర్చొని హాయిగా కూర్చొని కళ్ళులను మూసుకొని వేళ్లలో వేళ్ళు పెట్టుకొని మన యొక్క సహజ శ్వాసను గమనించడమే. మన ముక్కు ద్వారా లోపలికి వెళ్తున్న ఉచ్ఛ్వాసని, బయటికి వస్తున్న నిశ్వాసని గమనిస్తూ కూర్చోడమే. సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి వచ్చి ప్రతి వీధికి వచ్చి పాంప్లెట్స్ పంచుతూ శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేసే అధ్యయన యాత్ర కొనసాగటం జరుగుతుంది. ఈ యాత్రలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ శాకాహారం యొక్క విశిష్టతను మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ పాంప్లెట్స్ అందరికీ అందేటట్లుగా తెలియజేస్తూ ఈ యాత్రని కొనసాగించడం జరుగుతుంది తులసి గారి ఆధ్వర్యంలో. మరి మహాకరుణ హింసా శాకాహార సద్భావన యాత్రకు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, శాకాహారులందరికీ, అహింసావాదులందరికీ, సమస్త దివ్య దేవతా దేవుళ్ళందరికీ శాకాహారమే ఆహారంగా తీసుకుందాం, శాకాహారమే ఆహారంగా తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం బాంబే కాలనీ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ చేస్తూ వచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. 108 రోజుల శాకాహార ర్యాలీలో భాగంగా ఇవి చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడాను ఎప్పుడో ఈ గవర్నమెంట్ కట్టించిన ఫ్లాట్లు చూస్తున్నారా ఫ్రెండ్స్. శాకాహార విశిష్టత, ఆహారం గురించి అందరికీ కూడాను తెలియజేయడం జరుగుతుంది. ఎంతో మాస్ ఏరియా, మాస్ అంటే బాగా లేనటువంటి వాళ్ళు, ప్రతి కుటుంబంలో వాళ్ళు నలుగురు ఉంటే నలుగురు కూడాను ఇటు ఆటోనగర్ పరిసర ప్రాంతాలకి వృత్తిగా వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈరోజు బాంబే కాలనీ పరిసర ప్రాంతాల్లో చక్కగా ర్యాలీ చేసుకున్నాము. ఇవన్నీ కూడాను మరి ఈ అపార్ట్మెంట్లా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడాను గవర్నమెంట్ పేదవారికి ఇచ్చిన స్థలం. శాంతి మంత్రాన్ని చదువుతున్నారు. ర్యాలీ అయిపోయింది. 3:30 ప్రాంతంలో మొదలుపెట్టాం. సమయం ఇప్పుడు 5 కావస్తుంది. 1 గంట పావు వరకు చక్కగా ఈ కాలనీలో సుమారుగా ఒక 5,000-6,000 కుటుంబాలకి చక్కగా శాకాహారం ఆహారం గురించిన విశిష్టత, కూరగాయల ఆహారమే తీసుకోమని, మరి మాంసంతో కూడిన రక్త మాంసాలు తినొద్దని తెలియజేస్తూ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ప్రజల్లో.